సృష్టికర్త అయిన యేసు ప్రభు యొక్క ఆలోచన, వారి యొక్క ఆలోచన చాలా శ్రేష్టమైనది, ఉత్తమమైనది, పాటించదగ్గది, అనుసరించదగినది, మానవులకు మార్గం చూపించేది, మోక్ష మార్గానికి మార్గం చూపించే ఆయన మాట. అదే ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క వివరణ. ఎందుకంటే చూడండి, ఒక మనిషి చనిపోతే మామూలుగా లోకల్లో చూస్తే బ్రతుకున్నప్పుడు కన్నా ఆ చనిపోయినప్పుడు ఎక్కువ వారిని సన్మానించడం జరుగుతూ ఉంటుంది. ఆయన అంటారు, మీరు బ్రతుకుండగా సన్మానించండి అంటారు. చాలా వ్యత్యాసం. చనిపోయిన తర్వాత మరణించేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు ఘనంగా తీసుకెళ్ళాలి, దండలు వేయాలి, నమస్కరించాలి, ఇలాగా కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆయనకి ఆ గౌరవప్రదమైన అంతిమ సంస్కారం జరగాలని కోరుకుంటారు. అయితే ప్రభు అంటున్నారు, నిజంగా సన్మానించడము అంటే జీవించి ఉన్నప్పుడు, ఆ మనిషి జీవించి ఉన్నప్పుడు కావాల్సిన అవసరతలు, అవి అనారోగ్యానికి సంబంధించిన సహాయమా, వస్త్రానికి సంబంధించిన సహాయమా, ఆయన ఉండడానికి షెల్టర్ ఇచ్చిన సహాయమా, ఏదైతే ఉన్నదో ఆహారమా, వారు కోరుకున్న ఆహారమా, వారు కోరుకున్న ఏ సంతోషం అయితే ఉన్నదో ఆ సంతోషాన్ని అందించడమే సన్మానం. ఆయన ప్రాణం విడిచిన తర్వాత ఆత్మ ఇక్కడ ఉండదు, చేరుకోవాల్సిన చోటికి చేరుకుపోయింది వెంటనే, ఇమ్మీడియట్లీ. కనుక ఆ మనిషికి ఏమి చేసినా ఏమీ వర్తించదు. మీరు చుట్టూ తిరిగి దండం పెట్టినా, పెద్ద పూలమాల, కొన్ని 50,000 రూపాయల ఖరీదు పూలమాల తీసుకొని వచ్చి ఆయనకి వేసినా ఆయన చూడలేరు, దక్కేది ఏది ఉండదు. పంచభక్ష పరిమాణాలు పెట్టి వారికి గొప్ప విందు అనే కార్యక్రమాన్ని అరేంజ్ చేసి, వారు చనిపోయినందుకు గుర్తుగా కొన్ని సామాగ్రిని పంచి ఘనంగా ఆయనను వీడ్కోలు పలికాము అని చెప్పి ఊహించుకునే పరిస్థితికి భిన్నంగా ఉంటుంది ప్రభు చెప్పే మాటలు. ఎందుకంటే తెస్సలోనిక పత్రిక 1వ తెస్సలోనిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాసి ఉంది, ప్రభువునందు నిద్రించిన వారి గురించి మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు. ఎందుకంటే నేను 2వ రాకడలో ఎవరైతే ఆ పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతారో, నన్ను అంగీకరించి నా నామాన్ని ఒప్పుకొని రక్షకుడిని నేనని ఒప్పుకున్న వారు, పరిశుద్ధమైన జీవితం గడిపిన వారు, దేవుని లేఖనాన్ని అనుసరించి బ్రతికి ముగించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని నేను 2వ రాకడలో మీకన్నా ముందుగా వారు నిద్రిస్తే వెంట పెట్టుకుని వస్తాను. నేను వెంట పెట్టుకుని వస్తాను వారిని. మీరు ఆల్రెడీ అటువంటి జీవితం గడుపుతూ ఉంటే కనుక, నేను రాకడ సమయం వచ్చేస్తే కనుక, మీరు ఈ శరీరాన్ని విడిచి మహిమ దేహాలు ధరించుకొని నన్ను ఎదుర్కొంటారు మేఘమండలం మీద. అప్పుడు మీకన్నా ముందుగా చనిపోయిన అనకూడదు, నిద్రించిన అనాలి. చనిపోవడం అంటే ఇంక తిరిగి రారని అర్థం మాట. నిద్రించిన వారు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తును నిద్రించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని వెంట పెట్టుకొని వస్తాను కాబట్టి వారితో కలిసి మీరు కూడా సదాకాలము నాతో కలిసి ఉంటారు అని చెప్తున్నారు. కనుక మనకన్నా ఒకవేళ ముందుగా నిద్రించిన పెద్దవాళ్ళు ఉంటే, యేసుక్రీస్తులో ఉంటే, వారి గురించి మనం ఎడవాల్సిన అవసరం లేదు, ఏ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా వారిని నీట్గా సమాధి చేసి వచ్చి ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది అనేదే 1వ తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చివరి వరకు చదివితే మీకు అర్థమవుతుంది. అసలు ఆ నిరీక్షణ లేని ఇతరుల వల్లే ఏడవద్దు అంటున్నారు. వారైతే ఇంకా రారు కాబట్టి, మరణించారు కాబట్టి, ఇంకా తిరిగి రాలేరు కాబట్టి వారైతే ఏడుస్తున్నారు. కానీ నిజంగా ప్రభువునందు నిద్రిస్తే ఏడవక్కర్లేదు. వారికి మీకు జస్ట్ గ్యాప్, కొన్ని సంవత్సరాలు లేకపోతే కొన్ని రోజులు నన్ను కలుసుకోవడానికి గ్యాప్, అంతే. మళ్ళా సదాకాలము నాతో మీరు అందరూ ఉంటారు. కనుక మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారు, విశ్వాసులు అన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ లోపులోనే జ్ఞాపకార్థ కూడికలని,
ఆయనకి ఫోటో పెట్టి దండం పెట్టి దండ వేసి కొవ్వొత్తి వెలిగించి వారి వల్లే విందులు చేసి వారి వల్లే సామాగ్రి పంచిపెట్టి ఇంకా రారు అన్న వారికి చేసినట్టుగానే చేస్తున్నారు. క్రైస్తవ జీవితం అంటే జ్ఞానవంతమైనది, దేవుని ఆలోచనతో నడిచేది, భగవంతుడు చెప్పిన ఆలోచనతో నడిచేది. మనిషి కన్నా ఎక్కువ, దేవుడు అంటే ఎక్కువే. మనిషి కన్నా ముఖ్యమా అంటే దేవుడే ముఖ్యం, దేవుని ఆజ్ఞ ముఖ్యం. ఎందుకంటే దేవుని ఆజ్ఞను పాటిస్తేనే పరలోక రాజ్యం చేరేది. ఇక్కడ మనిషికి కావాల్సిన ఏమైనా చేయొచ్చు, కానీ దేవుని ఆజ్ఞ మాత్రం దాటకూడదు. తర్వాత వారికి ఎన్ని దండాలు పెట్టినా, ఎన్ని సన్మానాలు చేసినా, ఎంత పూజా కార్యక్రమాలు చేసినా వర్తించదనేది విశ్వాసులంగా మనం తెలుసుకొని వారు తెలియని వారు చేసినట్టుగా మీరు చేయకూడదనేదే ఈ లేఖనం యొక్క సారాంశం. కనుక 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి మీరు క్లియర్గా చదివి అమలు చేస్తేనే మీకు దేవుని ఆజ్ఞను పాటించిన వారు ఒక లెక్కలో మీరు ఉన్నట్టు. లేదంటే ఆ లెక్కను దాటినట్టే. అది విశ్వాసులైనా లేకపోతే సేవకులైనా. ఏమండి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే మంచిది అంటున్నారు కదా, జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన ప్రతి మంచి పనిని జ్ఞాపకం చేసుకోండి. అబద్ధం ఆడకుండా ఉన్నారా, జ్ఞాపకం చేసుకోండి. లంచం పుచ్చుకోకుండా ఉన్నారా, జ్ఞాపకం చేసుకోండి. అలా ఉండడానికి బూతులు మాట్లాడకుండా ఉన్నారా, అలా జ్ఞాపకం చేసుకోండి. వారిలాగా సహాయకుడిగా ఉన్నాడా, మీరు కూడా అట్లా ఉండడానికి జ్ఞాపకం చేసుకోండి. అంతేగాని సంవత్సర కాలాలని బట్టి, నెలల్ని బట్టి, రోజుల్ని బట్టి కార్యక్రమాలు చేయవద్దనే ఆ యొక్క లేఖనం సారాంశం అనేది గుర్తిస్తారని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను ప్రభువుని.